రేపు సూర్యంగాడు వాడి మండలం శివాలయంలో శాంతిజ్ఞ జరిపిస్తున్నాడు. ఆ గుడి బుద్ధి వాడికి వాడిని సపోర్ట్ చేసిన వాళ్ళకి సమాధి కడతాం. నువ్వు వెళ్ళి పెద్దమాయని చిన్నమాయని తీసుకురా. నేను జనంతో అక్కడికి వస్తాను. వెళ్ళు. అమ్మా అమ్మా, రేపు గుడి దగ్గర ఆయన చంపడానికి మా ఊరే కాపేస్తుంది. వెళ్ళమ్మా. ఈ విషయం మీ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి నీ భర్తను నువ్వు కాపాడుకో. వెళ్ళమ్మా. తప్పడానికి చూసి నీ మాట నమ్మంటావా? చాలే పోవమ్మా. ఎప్పటికైనా నీ వల్ల మా ఊరు నాశనం అయిపోయింది. మళ్ళీ వచ్చి గొడవ చేస్తున్నావా? నువ్వేం చెప్పినా నేను నమ్మం. పోవమ్మా. దయచేసి నన్ను నమ్మండి. ఆయన చంపడానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఈ పాటికి వాళ్ళంతా గుడి దగ్గరికి వెళ్ళిపోయింటారు. నా మాట వినండి. తొందరగా రా. నువ్వెక్కడికి రా? నేను అందుకే కాలు జారుతూ ఏంటో. నాకు అన్నం పెట్టిన అమ్మనే చంపుతావురా? వాడు ఎటువైపు నుంచి తప్పించుకోకూడదు. జాగ్రత్త. మామయ్యాళ్ళు ఎక్కడ్రా? వాళ్ళు ఉత్త పిరుకోడు బావ, మధ్యలోనే ఆగిపోయారు. మనమే గుళ్ళోకి వెళ్ళేసేస్తే పోలా? గుళ్ళోనా? గుళ్ళో రక్తపాతం జరిగితే పాపం చుట్టుకుంటుంది బాబా. వాణి నమ్మతలుడు, వాణి నమ్మతలుడు, అల్లుడు, వాణి నమ్మతలుడు. వాడు సూర్యంగాడి మనిషి. సూర్యమ్మను చంపుతారు రాని దారిలో నన్ను కొట్టేసి నా తమ్ముడిని చంపేశాడు అల్లుడు. ఈయన నరికి పోయాలి. సూర్యంబాబు, సూర్యంబాబు మీరు బయటకు రావద్దయా? సూర్యంబాబు మీరు బయటకు రావద్దు బాబు. చెప్పులాగా నా కాలమ్మట తిరిగింది మర్చిపోయి నాకే వెనుపడి పొడుస్తావా? నిన్ను సూర్యం గారిని బయటికి రావద్దని చెప్పండి. వస్తే చంపేస్తారు. శాస్త్రి గారు, మీరు యజ్ఞం ఆపకండి, కానివ్వండి. ఎవరు చేశారు పని? ఎవరు చేశారు చెప్పు. ఆ రోజు మీ ఇంట్లో అన్నంలో విషయం కలిపింది నేనే. అమ్మను మాత్రం చంపింది నేను కాదయ్యా. ఆ నారాయణరావు గారు తమ్ముడు. వాడిని నేను చంపేశానయ్యా. ఆ కోపంతో మా బావ నన్ను పొడిచాడు. ఇతని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి తొందరగా. అర్ధరాత్రి ఇళ్లు తగలపెట్టించిన ఆడంగి వెధవ, దమ్ముంటే బయటికి రారా. నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసినా నా చేతిలో నీ చావుని ఆ దేవుడు కూడా తప్పించలేడురా. రారా బయటికి. ఆగండి, మీరెవరు ఈ మెట్లు దిగి రావడానికి వీల్లేదు.
నిన్నొక్కడిని చేసి చంపడానికి. నేను నీలా నీతి లేని వాడి కాదురా. నిన్ను గెలవడానికి నేనొక్కడిని చాలు. గెలుపు ఓటమే నీకు ముఖ్యం అనుకుంటే నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను. నువ్వు ఆనందంగా వెళ్ళిపో. నిన్ను చంపిన తర్వాతే నీ వెనుకడుగు వేస్తారా? హే, నేను చెప్పేది విను. ఏయ్, ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? చూడు, నా మాట విను. ఏయ్! దయచేసి నేను చెప్పేది విను. నేను చెప్పేది వినవా? ఆగండి. ఎవరు ఒక్కడు కూడా ముందుకు వేయడానికి వీల్లేదు. నా ప్రాణం పోయినా సరే. చంపేయి. నీ చేతిలో ఓటమి భరించలేను. చంపేయి, నన్ను చంపేసేయి, చంపేసేయి. నిన్ను చంపడం నాకు లెక్క కాదురా. నీ వెనక ఒక ఊరుంటే నా వెనక 40 ఊళ్ళున్నాయి. నేను తలుచుకుంటే నిన్ను నీ ఊరిని ఎప్పుడూ నామరూపం లేకుండా చేసేవాడిని. ఛీ! అయినా చంపే నరికే అంట తప్ప నీకు ఇంకేం తెలియవురా. ప్రాణం పోసే శక్తి లేని నీకు ప్రాణం తీసే హక్కు ఎవడిచ్చాడురా? రేయ్, ఎందుకురా 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 నా మీద ఇంత కక్ష? నేనే తప్పు చేశానురా. ఆ రోజు దాన్ని పావు నుండి రక్షిస్తే ముందు వెనక ఆలోచించుకుంటా ఏడ్చి అది తప్పు చేసి నిజమేమిటో తెలుసుకోకుండా నువ్వు నన్ను ఆవేశంతో కొట్టి నువ్వు తప్పు చేశావు. ఆ విషయం ఎవరి దగ్గర చెప్పతని మా డ్రైవర్ దగ్గర మాట తీసుకుంటే మాట తప్పి వాడు తప్పు చేశాడు. వాడి మాట విని మీ ఊరినే నాశనం చేసి మా ఊరి జనాలందరూ తప్పు చేశారు. నువ్వు తప్పు చేశావు, అది తప్పు చేసింది, మా ఊరి జనం అందరూ తప్పు చేశారు. నేనేం తప్పు చేశానురా? అవును, నేను తప్పు చేశాను. జనమంతా నా వాళ్లే అనుకోవడం నేను చేసిన తప్పు. ఆకలి అన్నప్పుడు ఊరు పేరు అడగకుండా అన్నం పెట్టడం నేను చేసిన తప్పు. ఇళ్ళని పెళ్ళని అడిగిన వాళ్ళకల్లా అన్నీ చెయ్యడం నేను చేసిన తప్పే. మీరందరూ తప్పు చేసి నన్ను దోషిగా నిలబెడతారా? రే, వీణ్ణి నమ్ముకుని మీరంతా కత్తులు కటారులతో వచ్చారే. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించారా? మీరు ఇలా గొర్రె మందులా బ్రతుకుతున్నంత కాలం ఇలాంటి నాయకుడు పుడుతూనే ఉంటారు. ఆనాడు ఈనాడు మహానాడు అని చెప్పి మీ అందరినీ వెడగొట్టి వాళ్ళ పాపం గడుపుకుంటారు. రే, ఇది కాదురా నాయకత్వం. నాయకుడంటే 10 మందిని హంతకుల్ని చేయడం కాదు, కనీసం ఒక్కడిని మహాత్ముని చేయగలగాలి. జీవితం మనం బ్రతికి పక్క వాడిని బ్రతికించడానికి, అంతేకాని సాటి వాళ్ళని చెప్పి మనం బ్రతకడానికి కాదు. ఇక్కడెవరూ సిలేసుకుని శాశ్వతంగా ఉండిపోరు. టైం వచ్చినప్పుడు ఎవరికి వాడే పడుకున్న పక్క కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఈ కాస్త జీవితం సంతోషంగా గడపడానికే కాదు, ఇలా కక్షలు పెంచుకుని కత్తులతో నరుక్కోవడానికి కాదు. ఆ సూర్య భగవానుడైన భూమిపైన పాపం సహించలేక మండిపడతాడేమో కానీ
ఈ సూర్యుడు తెలిసి ఏ ప్రాణికి హాని చెయ్యడు. అయ్యా సూర్యం బాబు, నేను తప్పు చేశాను. లే, నేను తప్పు చేశాను. చూడు, నీలో ఉన్న ఆవేశాన్ని చంపుకుని ఆలోచించడం నేర్చుకో. నువ్వు బాగుపడతావు, నీ ఊరు బాగుపడుతుంది. సహనంలో సీతమ్మ అనిపించి అందరి సందేహాలకు సమాధానం చెప్పావు. రా, ఇంటికి వెళదాం. రా.